అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పన్నుల వసూలుకు శ్రీకారం చుట్టారు. ముమ్మరంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇయర్ ఎండింగ్ ఏదైతే మార్చ్ ఇయర్ ఎండింగ్ రావడంతో అత్యధికంగా పన్నులు వసూలు కావాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఎంత పన్నులు వసూలయ్యాయి, ఇంకా ఎంత పెండింగ్ ఉన్నాయనే అంశానికి సంబంధించి నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర ఉన్నారు. వారు పూర్తిగా ఈ పన్నుల వసూల్లో ఎలాంటి ముమ్మరం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే పన్నుల వసూలు కోసం ఎలాంటి శ్రీకారం చుట్టారు, ఏంది పరిస్థితి? అందరికీ నమస్కారం. నిజామాబాద్ కార్పొరేషన్లో జనరల్గా యూజువల్గా ఎప్పుడు జరిగినట్టుగానే ఫిబ్రవరి మార్చిలో ప్రాపర్టీ ట్యాక్స్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఈ స్పెషల్ డ్రైవ్ కోసము మనం ఏం చేసామంటే 60 డివిజన్లలో డివిజన్ వారీగా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 జోన్లకు కూడా జోన్ వారీ టీమ్స్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే డివిజన్ వారీగా మాకు ఏవైతే అసెస్మెంట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయో వాటిని 25,000 లోపు అమౌంట్స్ని ఒక లిస్టుగా తయారు చేసి అక్కడ మనము ఒక వార్డ్ ఆఫీసరు, అక్కడ ఒక శానిటరీ జవాను, వారికి ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఇచ్చి 3 మెంబర్స్ ఒక టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఎక్కడైతే 25,000 పైన లక్షల్లో కూడా ఉన్న వాటికి మనం ఒకటి జోన్ లెవెల్లో ఒక టీంని ఏర్పాటు చేయడం. జోన్ లెవెల్ టీంలోనేమో అక్కడ ఒక నోడల్ ఆఫీసర్గా ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1కి ఒక డీని పెట్టడం జరిగింది, జోన్ 2కి ఏఎంసీ గారిని పెట్టడం జరిగింది, జోన్ 3కి అక్కడ ఒక ఎంహెచ్ఓను అండ్ ఏఈని పెట్టడం జరిగింది, జోన్ 4కి ఈ గారిని, జోన్ 5కి ఒక డిఈని పెట్టడం జరిగింది. అలాగే నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి జోన్లో కూడా అక్కడ పనిచేసే ఎస్ఐ, ఆర్ఐ, తర్వాత అక్కడ ఉండే ఏఈ, టీపీఎస్, తర్వాత కొద్దిమంది సూపరింటెండెంట్స్ని, అలాగే సీనియర్ అసిస్టెంట్స్ని మనం జోనల్ లెవెల్ టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. జోనల్ లెవెల్ టీమ్స్ ఏంటంటే 25,000 పైన అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ముందు ప్రజలకి అవగాహన కల్పిస్తూ ట్యాక్స్ పన్ను కట్టడంలో ఉండే సంబంధించి వాళ్ళ బాధ్యతలను గుర్తింపజేస్తూ వాటన్నిటిని వసూలు చేయడానికి చూస్తున్నాం అన్నట్టు. అట్లా అలాగే డివిజన్ లెవెల్లో ఏదైతే టీమ్స్ ఏర్పాటు చేయడం ఉందో డివిజన్ లెవెల్ టీమ్స్లో వాళ్ళు ఈ 25,000 లోపు రెసిడెన్షియల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ ఉంటే అందులో కూడా చిన్న కమర్షియల్ ఉంటాయి, బట్ అన్ని ప్రాపర్టీస్ కూడా వాళ్ళు డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి అవగాహన కల్పిస్తూ వాటిని వసూలు చేస్తున్నాం. చెప్పండి, ఇప్పటి వరకు ఏదైతే మీరు 25 లోపు ఉన్న ట్యాక్సీలు వసూలు చేసేందుకు ఏదైతే డివిజన్ల వారిగా 60 డివిజన్లలో అధికారులను పెట్టారు, అదేవిధంగా 25,000 పైన ఉన్న వాటిని అసలు ఎలా గుర్తిస్తున్నారు? 25,000 పైన ఉన్న లక్షల్లో కూడా బకాయిలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాటిని ఎలా గుర్తిస్తున్నారు? వారి రికవరీకి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు అందరికి కూడానండి జనరల్గా మేము ఎవ్రీ ఇయర్ కూడా మే, జూన్లో ఒకసారి నోటీస్ పంపించడం జరుగుతుంది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాము, జూన్ 30 లోపు హాఫ్ ఇయర్ ట్యాక్స్ పే చేయాలి, జూలై 1 నుంచి దానిపైన 2% పెనాల్టీ పడుతుంది. అలాగే సెకండ్ హాఫ్ ఇయర్ ట్యాక్స్ డిసెంబర్ 31 లోపు పే చేయాలి, లేని ఏడల మళ్ళీ జనవరి 1 నుంచి దానిపైన కూడా పెనాల్టీ పడుతుంది అనేది. అది కాకుండా కూడా మళ్ళీ మేము గత నవంబర్లో ఎవరికైతే ఏరియర్స్ ఉన్నాయో ఏరియర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మేబీ 100 కావచ్చు, 1 lakh కావచ్చు, 10 lakhs కావచ్చు, వాళ్ళందరూ కూడా రెడ్ నోటీసెస్ జారీ చేయడం జరిగింది. అలాగే డిసెంబర్ 31 వరకు కరెంట్ ఇయర్ వాళ్ళకు కూడా ట్యాక్స్ టైం ఉంటుంది కాబట్టి డిసెంబర్ 31 తర్వాత ఈవెన్ కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకు కూడా మేము నోటీసులు జారీ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ అనేది వెల్ ఇన్ అడ్వాన్స్ ఏప్రిల్లోనే పే చేస్తే వాళ్ళకి 5% రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఫస్ట్ హాఫ్ ఇయర్ ట్యాక్స్ జూన్ 30 లోపు కట్టాలి, దానిపైన జూలై 1 నుంచి పెనాల్టీ పడుతుంది 2%. అలాగే సెకండ్ హాఫ్ ఇయర్ ట్యాక్స్ డిసెంబర్ 31 లోపు పే చేయాలి, లేని ఏడాది దానిపైన కూడా జనవరి 1 నుంచి పెనాల్టీ పడుతుంది. ఇక్కడ కొన్ని వివిధ కారణాల వల్ల చాలా వరకు హ్యూజ్ ఏరియర్స్ అక్యుములేట్ అయి ఉన్నాయండి. ఆ హ్యూజ్ ఏరియర్స్ అక్యుములేట్ అయిన వాటికి కూడా మేము వారికి ముందు అవగాహన కల్పించి దీని ఉద్దేశం ఏంటని చెప్పి అది తప్పనిసరి పరిస్థితుల్లో అయితే కొంచెము వాళ్ళను ఇదిగా టైట్ చేసి ఎక్కడైనా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే వాళ్ళని కూడా టైట్ చేసి వసూలు చేస్తున్నాము. బట్ అది ఎందుకంటే అది చివరి అస్త్రంగా తప్పదు మాకు కూడాను. బికాజ్ ఎందుకంటే గత 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కూడా ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉన్నారు. మేము కాదు దాపరికం ఏం లేదు అక్కడ. బట్ ఎవరైతే బాధ్యత మర్చి వాళ్ళు ఇంతకాలం ట్యాక్స్ కట్టకుండా ఉన్నప్పుడు మేము కూడా మా బాధ్యత చూపించి వాళ్ళ మీద కొంచెం గట్టిగానే ప్రయత్నించి వసూలు చేయాల్సి వస్తుందండి. ఇప్పటి వరకు ఎన్ని వేల ట్యాక్సీలు వసూలయ్యాయి? ఎన్ని కోట్ల రూపాయల మీ టార్గెట్గా పెట్టుకున్నారు? ఎంతవరకు వసూలయ్యింది? ఇంకా ఎంత శాతం వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికీ దాదాపుగా 34 కోట్ల దాదాపుగా వసూలైందండి. 34 పైనే దాదాపు 34-35 మధ్యలో వసూలైంది ఇప్పటి వరకు. మాకేంటంటే ఇక్కడ
కనీసంగా 45 కోట్లు తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇది దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ప్రతి ఎంప్లాయీ ఆఫీసర్ టు ఇంక్లూడ్ అప్ టు ది శానిటరీ జవాన్, ఆఫీస్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిగా రెవెన్యూ వసూళ్ళ మీదనే పనిచేస్తున్నాము. సో చివరి వరకు ప్రజలు కూడా దీని అవసరాలను గుర్తించి ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ, యూజర్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా కట్టి నిజామాబాద్ నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాము. అలాగే ఏంటంటే గత సంవత్సరము ప్రభుత్వము పెనాల్టీ వేవర్ ఇవ్వడం, ఓటీఎస్ స్కీమ్ కింద ఎరియర్స్ పైన ఏదైతే వడ్డీ ఉంటుందో దాంట్లో 90% మాఫీ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరము ఓన్లీ జీహెచ్ఎంసీలో మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కాకుండా మిగతా మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ ఎలాంటి వడ్డీ రాయితీ, ఎలాంటి ఓటీఎస్ స్కీమ్ ఎలాంటిది లేదు. కాబట్టి ప్రజలెవరు కూడా ఫర్దర్ పెనాల్టీస్ అక్యుములేట్ కాకుండా ఉండడానికి మీ పన్నులు తక్షణమే చెల్లించి మా సిబ్బందికి సహకరించగలని కోరుతున్నాము. ఆ విధంగా మీరు ఏదైతే పన్ను కడతారో మీ నగరాభివృద్ధికే మేము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీ నగరం బాగుండాలి అంటే మీరు సకాలంలో పన్నులు చెల్లించి మీ నగరాన్ని అభివృద్ధి చేయడంలో మీ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చైర్మన్ గారు వివరించిన వ్యక్తులే ట్యాక్సీలు కట్టలేదు. చాలా ఏళ్ళుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వాటి వసూల్లో వాళ్ళు అధికారం ఇక్కడ చెలాయించారు, అధికారం మొత్తం ఇక్కడి నుంచే పొందారు, ఇక్కడ నుంచే డబ్బులు తీసుకున్నారు. కానీ వాళ్ళు కూడా ట్యాక్సీలు కట్టకపోవడం అనేది చాలా విడ్డూరం. వాళ్ళ దగ్గర నుండి ట్యాక్సీలు ఎలా వసూలు చేస్తారు? ఎవరైనా అండి ఇప్పుడు ట్యాక్స్ కట్టడంలో వారు ఏ పదవిలో ఉన్నా కూడా వాళ్ళు ఒక పౌరుడిగా, వారికి ఒక ప్రాపర్టీ ఓనర్గా వారి బాధ్యత ఉంటుంది. వారికి కూడా వారి బాధ్యతను మేము గుర్తు చేస్తున్నాము. సో వారి దగ్గర నుంచి కూడా అలాగే వసూలు చేస్తాము. అలాగని ఒకరే కాదు, కట్టని వాళ్ళల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, కామన్ ప్రజలు ఉన్నారు. కట్టిన వాళ్ళల్లో కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు, కామన్ ప్రజలు ఉన్నారు. సో ఇట్ ఈజ్ ఒక ప్రజాప్రతినిధిగా దృష్టి చూసినా కూడా కొందరు ఉంటారు. వాళ్ళని కూడా మేము అందరికి అప్రైజ్ చేస్తున్నాము. వారు కూడా వాళ్ళ బాధ్యత గుర్తించి కట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. బట్ కామన్ మ్యాన్కి ఏదైతే ఉంటుందో వారికి కూడా అదే ఉంటుందండి. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు 35,000 కోట్ల రూపాయలు మేము పన్నులు వసూలు చేశాం. మరి మా టార్గెట్ 45 కోట్లకు చేరాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరి దగ్గర నుండి కామన్ మ్యాన్ కానీ, రాజకీయ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, ఎవరి దగ్గరైనా కూడా కామన్గా ఉండే మా పన్ను వసూలు పద్ధతి అందరికీ ఒకేలాగా ఉంటుంది. రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా పన్నులు వసూలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరిని కూడా ఉపేక్షించాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర నుండి సామాన్య ప్రజల్లాగానే ట్రీట్ చేస్తాం. ప్రతి ఒక్కరి దగ్గర నుండి ప్రతి పన్ను కూడా వసూలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రతి సిబ్బంది, నగరపాలక సంస్థలో పనిచేస్తున్న, మున్సిపాలిటీ నుండి జీతం తీసుకుంటున్న ప్రతి సిబ్బంది కూడా పన్నుల వసూల్లో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా ఈ పన్నులు వసూలు చేసిందంతా కూడా నగరపాలక సంస్థ ఏదైతే నిజామాబాద్ దానికి సంబంధించి డెవలప్మెంట్ కోసమే ఉపయోగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పన్ను చెల్లించాలి. దాంతోపాటు కమర్షియల్కి సంబంధించిన పన్నులు ఏమైనా ఉంటే చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాజేందర్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.